అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రిస్టీ టీవీ. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య వ్యత్యాసం ఏంటి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రవేశపెట్టిన పథకాలను పేరు మార్చి ఇప్పుడు ఏ పథకాలను, ఇప్పుడు కొనసాగుతున్న పథకాలను, ఏ పథకాలను బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అదేవిధంగా 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ను తీసుకొచ్చి ఇలా కలిపిండు మోడీ, పెద్ద గొప్పోడు అని చెప్పేటోళ్ళకు ఏ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించిండు, అసలు ఎంత అభివృద్ధి చేసిండు, ఏ యుద్ధాలు చేసిండు, అసలు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, బీజేపీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి దేశానికి అనే విషయం పైన చిన్న డిస్కషన్ చేయడానికి మీ ముందుకు వచ్చా. నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకండి. ఫస్ట్, బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఏమేమి వాడుకుంటుంది. దాదాపుగా ఒక 50-60 పథకాల పేర్లు వాడుకుంటుంది. 50-60 పథకాల పేర్లు, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు బీజేపీ వాడుకుంటుంది. అప్పుడు ఆ పథకం పేరేంది, ఇప్పుడు ఆ పథకం పేరేంది అనే దానిపైన, అసలు ఒరిజినల్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎల్పిజి కాంగ్రెస్ ప్రభుత్వ పథకం 2013లో తీసుకొచ్చింది. ఇప్పుడు న్యూ నేమ్ బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. నిర్మల్ భారత్ అభియాన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్నే ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ అని కొనసాగిస్తుంది. ఆ స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పేసి కొనసాగించారు కదా, స్వచ్ఛ భారత్ అది ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ దయాళ్ అయోధ్య యోజన అనేది దాన్ని కొనసాగిస్తుంది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాన్ని. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్ అది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని కొనసాగింపు ప్రైమ్ మినిస్టర్ ఫెలోషిప్ స్కీమ్. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కాంగ్రెస్ ప్రభుత్వం, దాని కొనసాగింపు ఇప్పుడు భారత్ నెట్వర్క్. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని కొనసాగింపు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటారు కదా, మేక్ ఇన్ ఇండియా అప్పుడే దాని పేరు మార్చారు అంతే. మేక్ ఇన్ ఇండియా పేరు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, మేక్ ఇన్ ఇండియాని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఇందిరాగాంధీ మాతృత్వ సంయో యోజన, కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో దాన్ని ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనను ఇప్పుడు కొనసాగింపు చేస్తున్నారు. స్కిల్ ఇండియా ఇప్పుడు కొనసాగిస్తారు కదా, స్కిల్ ఇండియా నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్కిల్ ఇండియా అని చెప్పేసి దాన్ని కొనసాగిస్తున్నాడు. ఏందండి చేసింది, ఏ పథకాలన్నీ తీసుకొచ్చింది. ఫ్రీ ఎల్పిజి కనెక్షన్ టు బీపీఎల్ ఫ్యామిలీ బిలో పవర్టీ లైన్స్ ఫ్యామిలీస్, ఫ్రీ గ్యాస్ ఆ స్కీమును ఇప్పుడు ఏమని ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన అది కొనసాగింపు. బీజేపీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంది, వాళ్ళు ప్రవేశపెట్టిన దాన్ని. ఇంకేంటిది, రాజీవ్ ఆవాస్ యోజన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, దాని కొనసాగింపు సర్దార్ పటేల్ నేషనల్ మిషన్ ఫర్ అర్బన్ హౌసింగ్ వీళ్ళు కొనసాగింపు. ఇప్పుడు ఎన్ని పథకాలు అయినాయండి, ఇప్పటికి చాలా పథకాలు చెప్పిన. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఇప్పుడు కొనసాగేది. మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ వాళ్ళు ప్రవేశపెట్టిందని వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చెప్తా, అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
వాళ్ళు ప్రవేశపెట్టిన దాన్ని, వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్లను వీళ్ళు కొనసాగించేదాన్ని కొన్నిటిని చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళు తీసుకొచ్చినవి చాలా, వీళ్ళు పేరు మార్చకుండా వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు చాలా ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ చెప్తా. బేటీ బచావో బేటీ పడావో ఇప్పుడు కొనసాగింపు. పిల్లలను కాపాడండి, ఆడపిల్లలను వాళ్ళని చదివించండి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రోగ్రామ్ వాళ్ళు అప్పుడే పెట్టారు. ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో అది. ఇంకా డిజిటల్ ఇండియా, ఇప్పుడు ఉన్న డిజిటల్ ఇండియా, దానికి నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్, వాళ్ళ పథకాన్ని వీళ్ళు కొనసాగింపు డిజిటల్ ఇండియా అని. అమృత్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రినవల్ మిషన్ వాళ్ళది, వీళ్ళు ఇప్పుడు అమృత్ అని పెట్టేసి కొనసాగిస్తారు. ఇక జన్ధన్ యోజన, మనకు బ్లాక్ మనీ మొత్తం 2014లో నేను మొత్తం బ్లాక్ మనీ తీసుకొస్తా, ఒక్కొక్కళ్ళ అకౌంట్లలో 2 లక్షలు ఎత్తా, బ్లాక్ మనీ చెప్తానని అప్పుడు మోసం చేసిండు. అదే జన్ధన్ ఖాతాలు చూపించాడు. బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పథకం, అది జన్ధన్ కూడా చేసింది ఏం లేదండి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చెప్తా. హెల్త్ కార్డు, సోయల్ హెల్త్ కార్డు, నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ మేనేజ్మెంట్ ఆఫ్ సోయల్ హెల్త్ కార్డ్ అండ్ ఫెసిలిటీ వాళ్ళ ప్రవేశపెట్టిన దాని మీద ఇప్పుడు హెల్త్ కార్డు, అది కూడా వాళ్ళదే. ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన, అంతకుముందే ఉంది. ప్రధానమంత్రి వికాస్ యోజన అని ఉన్నది, అదర్ ప్రోగ్రామ్ అండ్ అది ఎప్పుడో ఉన్నది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన అంతకుముందే ఉన్నది. ఏంటండి వీళ్ళు చేసింది దేశానికి? ఇంకొక 2-3 చెప్తా. ఇందిరా ఆవాస్ యోజన కాంగ్రెస్ వాళ్ళది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఇప్పుడు స్కీమ్, వాళ్ళు సర్వీస్ అండర్ ICDS అని చెప్పేసి అంతకుముందే ఉన్నది అది. ఇంకేమున్నది? కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఇప్పుడు కొనసాగింపు. ఇంకా అలాంటి పథకాలు, ఈ మార్చిన పథకాలు కొల్లలు నా దగ్గర ఇంతకుముందు అది ఎకనామిక్ నేను దాచిపెట్టుకున్న బుక్ అది కూడా పోయింది. అందులో ఇయర్ వైజ్గా తీసుకొని ఒక లిస్ట్ తయారు చేస్తే దాదాపు 200 స్కీములు, మంచి స్కీములు ఉన్నాయి అందులో. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు, వాటిని కొనసాగింపు జరుగుతుంది. ఈ డెవలప్ చేసినా, అవి డెవలప్ చేసినా, రహదారులు వేసినా. ఏంటంటే మీరు రహదారులు వేసింది ఎక్కడండి? ఏంటి రహదారులు వేసింది ఎక్కడ? ఇక్కడ చూడండి, నేషనల్ హైవేలు ఇవన్నీ ఆయన వేసిండ్రా? వాళ్ళ ప్రభుత్వం వేసిందా? బీజేపీ ప్రభుత్వం వేసిందా? 44 నేషనల్ హైవే ఇక్కడ శ్రీనగర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కన్యాకుమారి వరకు ఉన్నది. ఈ నేషనల్ హైవే చూడు, ఏంది ఇది? 48 నేషనల్ హైవే. ఇది ఇట్లా పోయి కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఇక్కడ నుంచి ఢిల్లీకి అందుకొని మళ్ళీ ఇక్కడ శ్రీనగర్కి ఉన్నది. ఇక్కడ ఇది చూడండి, ఈ నేషనల్ హైవే ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఉండి మళ్ళీ ఇక్కడ హారిజాంటల్గా మళ్ళీ ఇటు సౌత్ టు నార్త్ టు
వెస్ట్ టు ఈస్ట్ అన్నీ 4 మొత్తం నేషనల్ హైవేలు ఉన్నాయి ఆల్రెడీ. ఒకటి రెండు వేసి నేషనల్ హైవేలు మొత్తం మా భారతదేశం మొత్తం హైవేలు వేసిన, పారిశ్రామిక రంగాన్ని మొత్తం అభివృద్ధి చేసినారంటే ఏందని మీరు చేసింది? ఏం చేశారు? ఈడీ కేసులు అని ఏంటిది మీరు చేసింది? ఏంటి చెప్పు. అన్ఎంప్లాయ్మెంట్ ఏ పడి తగ్గించారండి మీరు? జాబ్ డిస్ట్రక్షన్స్. While the Congress-led UPA 2 government created 18.8 lakhs jobs in 2 years. 2 yearsలో మోడీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2014లో జనరల్ ఎలక్షన్లో 2 crore జాబ్స్ ఇస్తానని చెప్పింది. 2 crore జాబ్స్ వచ్చిన 2 సంవత్సరాల తర్వాత 7.9 lakh జాబ్స్, 7.9 lakhs జాబ్సే ఇచ్చింది. అదే వచ్చేసింది. వాళ్ళు 18.8 lakh జాబ్స్ ఇచ్చారు ఓన్లీ 2 years. 3 yearsలో ఏదండి నిరుద్యోగాన్ని ఎక్కడ తగ్గించిండు? ఇంకా ఫార్మర్స్ రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చి అక్కడ పంజాబ్ ఆ ప్రాంతంలో మొత్తం రైతులు చాలామంది చచ్చిపోయారు వాళ్ళకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకురావడం వల్ల. ఏం జరిగింది? ఏం చేసిండండి రైతులకు? రైతులకు ఏం చేయలేదు. ట్యాక్స్ అయితే విపరీతంగా 18%. వాళ్ళకు పెద్ద ఉన్న వాళ్ళకు తక్కువ. ఎంటర్ప్రైజెస్ పేదోళ్ళు ఏదో చిన్న గూడ్స్, చిన్న ప్రోడక్ట్ తీసుకునేవానికి పేదోడు ఎట్లా బతకాలండి? ఘోరంగా 18% ట్యాక్స్. పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు అన్నిటి మీద పెరుగుదల. మళ్ళీ దేశంలో ఒక పవర్ ప్లాంట్ వేయలేదు, ఒక పారిశ్రామిక ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. అది ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా ఉంటే అవి కూడా అమ్ముకున్నారు. మళ్ళీ ఇన్న ట్యాక్సీలు, మరి అంత ఎడబోతుందో. వాళ్ళన్న పంచవర్ష ప్రణాళికలు పెట్టి నీతి ఆయోగాన్ని దాని ప్లేస్లో నీతి ఆయోగాన్ని తీసుకొచ్చారు అని ఒక స్టాటిక్స్ ఉండేదండి. మనం చూసుకునేది ఇది. ఇప్పుడు నేను చూపెట్టేది NSSO సర్వేది. తర్వాత డిమానిటైజేషన్ ఏందండి? 2 నుంచి 3% జీడిపి వృద్ధి రేటు తగ్గింది. దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. దానివల్ల ఎంత అంటే ఘోరంగా. డిజాస్టర్. అసలు దాన్ని మోడీ డిజాస్టర్ అని పెట్టాలి. డిమానిటైజేషన్ వల్ల ఏం ఉపయోగం జరిగిందంటే, నీ రాజకీయ సౌలభ్యం కోసం 1000 రూపాయల నోట్లు, 500 పాత నోట్లను రద్దు చేసి మళ్ళీ దాని ప్లేస్లో 500 కొత్త నోట్లు ఉన్నో 2000 నోట్లు వాళ్ళు ఉంటే ఆ డబ్బులు పెట్టి మళ్ళీ డబ్బులు ఇచ్చి గెలుతారు అని చెప్పేసి వాటిని రద్దు చేసి డిమానిటైజేషన్ చేసి నల్లధనం పట్టుకొత్తా, ఆ ధనం పట్టుకొత్తా, అకౌంట్లలో డబ్బులు ఎత్తా, ఎకానమీ పెరుగుతుంది. గ్రోత్ రేట్ మొత్తం పడిపోయింది. అదే మీరు చేసింది. దేశానికి చేసింది ఏం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది. ఓడరేవులు కట్టింది, రహదారులు వేసింది, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించింది, విమానాశ్రయాలు వేసింది, స్టేడియాలు వేసింది, నేషనల్ హైవే వేసింది. నువ్వు చేసింది ఏం లేదు. ఈడీ కేసులు అని ఇప్పుడు SC ST BCల రిజర్వేషన్ చేసేస్తా,
ఇది రాజ్యాంగాన్ని మారుస్తాం. మీరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు కాబట్టి 370 ఆర్టికల్ గురించి మీకు తెలియదు. రిజర్వేషన్ల గురించి మీరు కష్టపడ్డోళ్ళు కాదు, మీకు రిజర్వేషన్ల విలువ ఏందో తెలియదు. మీరు స్వాతంత్రంలో ఉన్నోళ్ళు కాదు, మీకు స్వాతంత్రం గురించి తెలియదు. మీరు భారతదేశాన్ని నిర్మించిన వాళ్ళు కాదు, భారతదేశం గురించి తెలియదు, ఓ మతం తప్ప. కరోనా వచ్చినప్పుడు పల్లెలు పట్టుకొని పటా 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 డోమ్ 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 డోలు కొట్టుకుంటా కరోనా పోతే గో కరోనా గో, గో కరోనా గో, డామ్ డామ్ టాల్ టాల్ టోల్ 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 ఆయన చెప్పినప్పుడల్లా ఆయన బెల్లు కొట్టాలి. ఇక అట్లా బెల్లు కొడితే కరోనా పోతుందట. ఆవుచ తాగాలి. అది ఏమన్నా అంటే రోడ్లు వేసినామంటారు. ఇంకా ఈశాన్య రాష్ట్రాలలో వేసి పారిశ్రామిక రంగాన్ని ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధి చేయి. ఇవన్నీ లేవా? ఇవన్నీ లేవా? ఆల్రెడీ ఉన్నాయే కదా ఇవన్నీ. దేశాన్ని నిర్మించింది. ఇప్పుడు వచ్చి ఈయన 3 ఏట బాగా చదువుకున్నాడట, కొలంబియా యూనివర్సిటీ లేకపోతే ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చినట్టు. రాహుల్ గాంధీ పప్పట, ఈయనట మొత్తం తోపట. ఎవరి సాయం లేకుండా ఐక్యరాజ్య సమితిలో నిలబెడితే ఉచ్చపోసుకొని వస్తాడు ఆ నుంచి మాట్లాడమని. అంటే ఇటు చైనా భయపడుతుంది, అటు పాకిస్తాన్ భయపడుతుంది, అటు అమెరికా భయపడుతుంది. ఐక్యరాజ్య సమితిలో ఉన్న మా దేశ విషయాలలో మాట్లాడొద్దు అని ఐక్యరాజ్య సమితికి అంటారండి? ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఎందుకు ఉంటుందండి? ప్రజాస్వామిక దేశాలలో ఏదైనా దేశానికి సమస్య వచ్చినప్పుడు మాట్లాడతాయి. అవి కూడా తెలియదా మీకు? ఏం చేయలేదు దేశానికి. అంబానీ ఆదాని బతకడం, పెద్ద పెద్ద ఉన్నోళ్ళు బతకడం తప్ప కానీ దేశానికి ఏం చేయలేదు. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించుకొని ఓటేయండి. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.